గుడ్ ఈవినింగ్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం అయితే జరుగుతోంది. ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇరాన్ అణుస్థావరాలపై నెతన్యాహు సేనలు దాడులు చేస్తూనే ఉన్నాయి. ఇరాన్లోని షెహ్రాన్ చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులకు దిగింది. 2 రోజుల వ్యవధిలోనే 80 మంది ఇరానియన్లు మృతి చెందారు. 9 మంది శాస్త్రవేత్తలు, అధికారులు హతమైనట్లు తెలుస్తోంది. ఇరాన్ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఈ లైట్ కూడా తగ్గింది. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దాడులను ఇరాన్ ప్రతిఘటిస్తోంది. గైడెడ్ బ్యాలిస్టిక్ మిసైల్ ప్రయోగించింది. క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ విరుచుకుపడుతోంది. ప్రతీకారంగా టెల్-అవీవ్, హైఫా నగరాలపై మెరుపు దాడులు చేసింది. 8 మంది ఇజ్రాయెల్ వాసులు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ వివరాల ప్రకారం చూస్తే ఇజ్రాయెల్ ఆపరేషన్లో నటాంజ్, ఫోర్డోలోని ఇరాన్ భూగర్భ యురేనియం కేంద్రాలు, ఇస్ఫహాన్లోని యురేనియం తరలింపు కేంద్రాలపై దాడులు జరిగాయి. అణు కేంద్రంలో విద్యుత్ సరఫరాకు విస్తృతమైన నష్టం వాటిల్లింది. టెహ్రాన్ ఆగ్నేయంగా 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న నటాంజ్లోని అణు కేంద్రంలో సమృద్ధిగా యురేనియం నిల్వలున్నాయి. అలాగే ఫోర్టోలోని అణు కేంద్రం టెహ్రాన్కు నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి స్వల్పంగా నష్టం వాటిల్లిందని ఇరాన్ తెలిపింది. ఇక ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పోరాటం 46 ఏళ్లుగా సాగుతోన్న నియంతృత్వంపై జరుగుతున్న దాడి అన్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఇరాన్ పాలనను అస్సలు అనుమతించబోమన్నారు. ఇరాన్ తన దగ్గరున్న అణ్వాయుధాలను ఉగ్రవాదులను అందించాలని యోచిస్తోందని ఆరోపించారు నెతన్యాహు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపై అగ్రరాజ్య అధినేత ట్రంప్ స్పందించారు. అమెరికా ఇజ్రాయెల్కు చాలా దగ్గరగా ఉందని, ఇప్పటివరకు ఇజ్రాయెల్ నెంబర్ 1 మిత్రదేశం అన్నారు. అణు ఒప్పందం కుదుర్చుకొని ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు సరైనవే అన్నారు. న్యూక్లియర్ డీల్పై సంతకం చేయకుంటే ఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ నాశనం కావడం ఖాయమని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. మొత్తానికి దాడులు అయితే పరస్పరం అవుతూనే ఉన్నాయి. పశ్చిమాసియాలో మరోసారి ఈ దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడులు చేసుకుంటూ ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు విశ్లేషణ అందించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, గుడ్ ఈవినింగ్. సార్, ముఖ్యంగా ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ ఏమిటి వీళ్ళిద్దరి మధ్య ఇంత వైరం? ఒకవైపు చూస్తే నెతన్యాహు చేసినటువంటి వ్యాఖ్యలైతే ఒకంత ఆలోచింపజేస్తున్నాయి. దాదాపుగా 46 ఏళ్ల నియంతృత్వంపై పోరాటం అన్నట్టుగా ఆయన అభివర్ణిస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక ఖచ్చితంగా ఈ న్యూక్లియర్ డీల్కి ఒప్పుకోవాలి ఇరాన్, లేకపోతే నాశనం అవుతుంది అని అగ్రరాజ్యాధినేత అంటున్నారు. అసలు ఏంటి సార్ ఈ వైరం? ఏం జరుగుతోంది? ఏమనుకోవచ్చు? రమణ గారు, మీకు మనకు అట్లా రాజనీతి ప్రేక్షకుల నమస్కారం. సార్, అంటే 2 పక్కల మనం ఆలోచించాలి రమణ గారు. నా ఉద్దేశం అంటే ఇరాన్ ఏమో ఉగ్రవాదానికి, ముఖ్యంగా ఇస్లామిక్ ఉగ్రవాదానికి ఊతమిస్తుంది. ఆయుధాల సప్లై నుంచి మొదలు పెడితే వాళ్లకు ఎప్పటికప్పుడు వాళ్ళు మద్దతు ఇస్తుంది అని ఆరోపణ ఇజ్రాయెల్ చేస్తుంది. కానీ ఇజ్రాయెల్ ఒక్క దేశంతో ఇరాన్తోనే పంచాయతీ పెట్టుకోలేదు. ఇరాన్ కాకుండా
ఇప్పుడు హమాస్ తో యుద్ధం చేస్తుంది కదా, పాలస్తీనాతో యుద్ధం చేస్తుంది. అవునండి. ఇవాళ విదేశాంగ విధానం కొంచెం 50 ఏళ్ళు వెనక్కి వెళ్తే ఇందిరాగాంధీ హయాంలో పాలస్తీనా నాయకుడు యాసర్ అరాఫత్ మన దేశానికి వచ్చినప్పుడు మనమైతే పాలస్తీనాకి మద్దతు ఇచ్చాం కదా, ఇజ్రాయెల్కి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలేదంటే ఆనాడు కూడా ఇప్పుడు అమెరికా పెద్దన్న పాత్ర వహిస్తూ ఇజ్రాయెల్ ద్వారా చుట్టూ చెలుపుతుంది అని ఒక ఆరోపణ ఉంది. అంటే ఇజ్రాయెల్ చాలా శక్తివంతమైన దేశం, ముఖ్యంగా రక్షణ రంగంలో వాళ్ళంతా పెగాసిస్ కదా. మనం అక్కడి నుంచి మనం నిఘా వ్యవస్థను మనం తీసుకొచ్చుకున్నాం అనుకుంటున్నాం కదా. ప్రపంచ నిఘా వ్యవస్థలో అత్యంత శక్తివంతమైన దేశం. కానీ సైనిక శక్తివంతమైన దేశం ఎట్లయింది? కేవలం నిఘా వ్యవస్థలో ఉంది. కానీ మళ్ళీ ఆయుధాల సప్లైకి వచ్చే కల్లా ఫ్రాన్సు, ఇటలీ, జర్మనీ, బ్రిటన్, అమెరికా, ముఖ్యంగా అమెరికా వీళ్ళ నుంచి దేశం తీసుకుంటుంది కదా. చూడండి మీరు, అమెరికా పెద్దన్న పాత్ర వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా యుద్ధాన్ని ప్రోత్సహిస్తుంది. అసలు వీళ్ళని అమెరికా. మనకు కనపడేది, మనకు పైకి కనపడేది ఇజ్రాయెల్ కనపడుతుంది, ఇస్లామిక్ ఉగ్రవాదానికి ఇరాన్ కనపడుతుంది. గతంలో సద్దాం హుస్సేన్ ఉన్నప్పుడు అమెరికా యుద్ధం డైరెక్ట్ చేసింది కదా మనకు ఇరాన్ మీద. ఇప్పుడు ఎందుకు చేస్తలేదు అంటే మనకు ఇజ్రాయెల్ భుజాల మీద తుపాకీ పెట్టి ఇరాన్ ని పేరుస్తుంది. గతంలో డైరెక్ట్ యుద్ధాన్ని పాల్గొన్నారు వాళ్ళు, ఇరాన్ అమెరికా. చూసాం కదా సద్దాం హుస్సేన్ ఉన్నప్పుడు. ఇప్పుడేమో ఇజ్రాయెల్ మీద తుపాకీ పెట్టి ఇటు వీళ్ళని పేర్చే ప్రయత్నం చేస్తుంది. అందుకని ఇరాన్ ఏమంటుందంటే, మీరు కనుక ఇట్లా పనిచేస్తే మీతో పాటు అమెరికాతో పాటు మిగతా యూరోపియన్ దేశాల మీద మేము కూడా యుద్ధం ప్రకటిస్తాం, యుద్ధంశం చేస్తాం అంటున్నారు. అసలు పంచాయతీ ఎక్కడ వచ్చిందంటే, వీళ్ళ పంచాయతీలో అసలు ప్రపంచం మొత్తం మధ్య ఆసియాలో ఏదైతే పశ్చిమాసియాలో శాంతి భంగం యుద్ధం మొదలైందో దీంతో ప్రపంచం అంతా నష్టపోతుంది. రమణ గారు ఏముందంటే, పూర్వ నష్టం పొందు లాభం అంటాం కదా. అక్కడ ఇరాన్ దగ్గరే ప్రమాదకరమైన యురేనియం నిల్వలు 300 టన్నులు పెట్టుకున్నారు వాళ్ళు. ఎట్లా పెట్టుకున్నారు వాళ్ళంటే, అవసరమైతే ప్రపంచాన్ని నాశనం చేసేంత నిల్వలు పెట్టుకున్నారు. అంటే ఈ సూత్రము అమెరికాకు వర్తించదా మరి? మన దగ్గర 14 దేశాల దగ్గర ఇప్పుడు ఆయుధాలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ పాకిస్తాన్, ఇండియా, రష్యా. ఈ 5 మన ఏవైతే భద్రతా మండలి శాశ్వత సభ్యత దేశాలతో పాటు 14 దేశాల దగ్గర ఇరాన్ ఉన్నాయి, మన అణు ఆయుధాలు ఉన్నాయి. అటువంటిప్పుడు వాళ్ళేమంటున్నారు అంటే, మీ దగ్గర ఉంటే తప్పు కాదు, మా దగ్గర ఉంటే తప్పెట్లేదు అని వీళ్ళు అంటున్నారు, అంతే కదా. కానీ మీ దగ్గర ఉంటే మీరు ఉగ్రవాదులకు సహాయం చేస్తారు, రేపు పొద్దున ఈ అణు ఆయుధాలు ఏవైనా ముస్లిం ఉగ్రవాద సంస్థలకు అందితే వాళ్ళు ప్రపంచాన్ని నాశనం చేస్తారు కదా అని వాదన. కరెక్టే కదా. అందుకని ఇజ్రాయెల్ వాదన ఇజ్రాయెల్ వాదన ఏమంటుందంటే, అమెరికా వాదనని ఇజ్రాయెల్ వినిపిస్తుంది. మీ దగ్గర ఈ అణు ఆయుధాలు ఉంటే రేపు పొద్దున వీటిని ఉగ్రవాదులకు దొరికితే వాళ్ళు ప్రపంచాన్ని నాశనం చేస్తారు కదా, అందులో మేము అందరం పోతాం కదా అని ఇజ్రాయెల్ వాదిస్తుంది. ఇజ్రాయెల్ తో వాదన పెట్టించింది ఎవరు? అమెరికా. అమెరికా దగ్గర ఆయుధాలు ఎన్నైనా ఉండొచ్చు, భయపెట్టవచ్చు ప్రపంచాన్ని, మా దగ్గర ఉంటే తప్పైందని వీళ్ళు అంటున్నారు. వాడడం ఎట్లా అనేది, ఇప్పుడు మనకు నో ఫస్ట్ యూజ్ అని మనము ఇండియా పెట్టుకున్నాం. అణు ఆయుధాలను ఏదైనా యుద్ధం మొదలు పెట్టాం మనం, అణు ఆయుధాలను నో ఫస్ట్ యూజ్ అని సిద్ధాంతం పాటిస్తున్నాం. ఇప్పుడు ఆ పాకిస్తాన్ దగ్గర అమెరికాకు ఇరాన్ శత్రువు ఎట్లా యుద్ధం, పాకిస్తాన్ ఎందుకైతే లేదు? పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి కదా. నేనన్న మాట కాదు, ఇంతకు ముందున్న ట్రంప్ కన్నా ముందున్న జో బైడెన్ ఏమన్నారంటే, పాకిస్తాన్ అత్యంత ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి, ఉగ్రవాద కార్యకలాపాలను మూడవ అదే అని ప్రకటించినోడు మన భారత్ పాకిస్తాన్ యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళు ఇద్దరు సమానం వాళ్ళే అని అమెరికా ఎందుకంటుంది? ఇప్పుడు ఇట్లా అమెరికా మొత్తం నాయకులు ఇప్పటి వరకు ద్వంద్వ వైఖరి వహిస్తున్నారు. వాళ్ళు పెద్దన్న పాత్ర వహిస్తూ వాళ్ళకు అనుకూలమైన దేశాల ద్వారా మిగతా దేశాన్ని బెదిరిస్తున్నారు. డైరెక్ట్ వాళ్ళు చేస్తున్నారు. అందుకని ఇక్కడ సమస్య ఏంటంటే, ఈ రెండింటి మధ్యన వైరాన్ని చూడాల్సిందంటే, యూరోపియన్ యూనియన్ ఏదైతుందో అందులో అమెరికాకు మద్దతు ఇచ్చే దేశాలు ఏమున్నాయో ఇవన్నీ ఒకటై ముస్లిం దేశాలను వ్యతిరేకిస్తున్నారు. అందుకని చూడండి, ఇప్పుడు ట్విన్ టవర్స్ పేల్చివేత కారణం ఏంటిది? ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదానికి కారణం ఏమిటి? ఆఫ్ఘనిస్తాన్ ద్వారా అంటే ఇప్పుడు మనం పాకిస్తాన్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్ లో తీవ్రవాదాన్ని ప్రోత్సహించింది ఎవరు? అందుకని పాకిస్తాన్ కూడా ఏమన్నదంటే, ఆ మధ్యన అసలు ఉగ్రవాదం నేర్పిందే మీరు, అమెరికా ఉగ్రవాదం నేర్పిందే మీరు, మీకోసమే ఉగ్రవాదులం అయినామని పాకిస్తాన్ ఉంటుంది. ఈ పరిస్థితులు ఇప్పుడు ఇరాన్ మీద చర్యలు ఎట్లా తీసుకుంటున్నారు, మరి పాకిస్తాన్ కూడా అణు దేశమే కదా, మన అణు ఆయుధాలు ఉన్నాయి కదా. మరి మొన్నటి మన పాకిస్తాన్ ఇండియా సింధూర్ లో ఎందుకు మీరు జోక్యం చేసుకోలేదు? పాకిస్తాన్ ఎందుకు అజమాయిస్తలేదు? ఇద్దరు మంచి వాళ్ళే మీరు ఆ యుద్ధం ఆపని చెప్పిన అంటున్నాడు కదా. అందుకని అమెరికా ద్వంద్వ పాత్ర వహిస్తుంది. రెండోది కూడా రమణ గారు, ఈ మొత్తం ఆయుధ వ్యూహాలు వీళ్ళందరూ కూడా చైనా పక్కన పెట్టాం. అమెరికా, నేను చెప్పిన ఫ్రాన్స్, బోఫర్స్ ఎక్కడి నుంచి ఫ్రాన్స్ తీసుకునే అవినేత అంతా అక్కడిదే కదా. ఈ 5-6 దేశాలు ఆయుధాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ ఆయుధాలు అమ్ముకోవాలంటే యుద్ధాలు కావాలి వాళ్ళకు. కంబోడియా కంపోజియా యుద్ధం చూస్తున్నాను నేను. ఇప్పటిని చూస్తుంటే వీళ్ళకి ఆయుధాలు అమ్ముకోవడానికి భౌతిక యుద్ధాలు కావాలి. అసలు నిజంగా చెప్పాలంటే భౌతిక యుద్ధాల కాలం కాదు ఇది. ఇప్పుడు అణుబాంబులు 14 దేశాల దగ్గర ఉన్నాయంటే
మన అద్దాల గదిలో ఉన్నాం అందరం కూడా కదా. మన అద్దాల గది నుంచి మనం బయటకి రాయిస్తున్నా మన అద్దమే బయలుపోతుంది, బయట వాడు మన అద్దాల గది మీద దాడి చేసినా మన అద్దమే బయలుపోతుంది కదా. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సాంప్రదాయ ఆయుధాలతో చెప్తున్నాను, అనుయుద్ధం జరగదు గ్యారెంటీ, కానీ సాంప్రదాయ ఆయుధాలతో క్షిపణులు లేకుంటే డ్రోన్లు వీటి ద్వారా ఏం చేస్తున్నారంటే ఆయుధ పాఠవ పరీక్షలు చేసుకుంటున్నారు రమణ గారు. చూడండి ఇప్పుడు మొన్న పాకిస్తాన్ దానిలో టర్కీ డ్రోన్లు మన మీద దాడి చేసిండ్రు, ఏమైంది? ఫెయిల్ అయింది. చైనా యుద్ధ విమానాలతో దాడి చేసిండ్రు, పోయినాయి కదా. అంటే వీళ్ళు ఏం చేస్తారు, చైనా కానీ అమెరికా కానీ అగ్రరాజ్యాలు ఏం చేస్తున్నాయంటే చాలా వరకు వాళ్ళ ఆయుధాలను అమ్ముకోవడానికి యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ప్రోత్సహిస్తున్న యుద్ధాలలో వాళ్ళ ఆయుధాలు ఎంతవరకు పనిచేస్తున్నాయి వాళ్ళు తయారు చేశారు. క్షిపణి 400 మన కిలోమీటర్ల దూరం పోతుందా లేదా చూసుకోవడానికి చేస్తున్నారు. ఇది కొత్త కాదు, గతంలో కురుక్షేత్ర యుద్ధం కన్నా ముందు కూడా ఈ మన కౌరవులు పాండవులు ఆయుధ పాఠవ పరీక్ష చేసుకున్నారట, ఈ అస్త్రాలను ప్రయోగించి ఎట్లా పోతుందో చూద్దామని. వ్యర్థంగా అయినా సరే ఇప్పుడు సేమ్ అదే పరిస్థితి చూస్తుంటే మనకు 3 యుద్ధాలను ప్రోత్సహిస్తుంది అమెరికా మన రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతామంటారు కానీ ప్రోత్సహించేది ఉక్రెయిన్ పూర్తిగా సహాయం చేసింది అమెరికానే. ఇటు పక్కకు వచ్చేవరకల్లా ఇజ్రాయెల్ ను ప్రోత్సహిస్తూ ఇజ్రాయెల్ మళ్ళీ మూడు దేశాలతో పోరాటాలు చేస్తుంది, హమాస్ తోని, పాలస్తీన్ తోని, ఇప్పుడు కొత్తగా ఇరాన్ తోని చేస్తుంది కదా. అమెరికా ఒక మాట చెప్తారు, అమెరికా 60 రోజుల టైం ఇచ్చిన మేము పెద్దన పద్ధతి, 60 రోజుల లోపల మీరు మాతో ఒప్పందం కుదుర్చుకోండి లేకపోతే దాడి చేస్తామని 59 రోజే, 3 రోజులు అయింది రమణ గారు 59 రోజులు. అంటే సార్ ఈ నేపథ్యంలో అంటే మీ మాట కట్టొచ్చాను, ఇరాన్ ఎందుకని ఈ అణుచర్చలకు కానీ న్యూక్లియర్ డీల్ వైపు కానీ ఓకే చేయట్లేదు అంటే దీని వెనక ఆలోచనలు ఏంటి అసలు? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకని యుఎస్ పదే పదే రావాలి న్యూక్లియర్ డీల్ కి చర్చలకు రావాలి అంటోంది? అంటే ఇప్పుడు మీ దగ్గర ఆయుధాలు ఉంటే తప్ప అణ్వాయుధం తప్పు కాదు, మా దగ్గర ఉంటే ఎంత తప్పని ఇరాన్ ప్రశ్నిస్తుంది కదా. మన నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నాం. ఇరాన్ ఏమంటుంది అంటే మీ దగ్గర కూడా ఉన్నాయి కదా, వీళ్ళు ఏమంటున్నారు మేము వాడకూడదు అంటే మీరు ఆయుధాలు పెట్టి బెదిరించవచ్చు, మా దగ్గర ఆయుధాలు అంటే మమ్మల్ని బెదిరిస్తారా మీరు ఉండొద్దని ఎందుకు అంటున్నారని ప్రపంచవ్యాప్తంగా ఈ అణు ఒప్పందం మీద మొత్తం అన్ని దేశాలు కూడా భద్రతా మండలి చర్చించాలి. భద్రతా మండలి ఎందుకు ఎట్లా అధ్వానం అయిపోయిందంటే పడకుడిచి రాజకీయాలు. మన ఇంట్లో చాలా 80 ఏళ్ల ముసలాయన ఉండనుకోండి, ఆయన మాట ఎవడు పట్టించుకోడు కదా. ఇప్పుడు అదే జరుగుతుంది. గతంలో నానా జాతి సమితి విఫలమవడంతోనే ఐక్యరాజ్య సమితి పుట్టింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మొదటి ప్రపంచ యుద్ధాన్ని నివారించలేకపోయింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నానా జాతి సమితి పుట్టితే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత రెండో ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చింది? అది విఫలమైంది కదా. రెండోసారి ఏం చేసినాం? ఐక్యరాజ్య సమితి పెట్టుకున్నాం. ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలి ఏం చేస్తుంది అంటున్నాం. ఒకవేళ ఇట్లా గిల్లి కజ్జాలు పట్టుకుని ఒకటి మీద దాడి చేసి ఇద్దరిని కంట్రోల్ చేసే బాధ్యత వీళ్ళది ఉంటది కదా. ఎందుకు లేదంటే అమెరికా చేతిలో కీలుబొమ్మ. IMF కానీ, భద్రతా మండలి కానీ, ఐక్యరాజ్య సమితి కానీ, ఆఖరి WHO కానీ కీలుబొమ్మ. ఇటీవల ట్రంప్ వచ్చిన తర్వాత ఒక రకం బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నాడు ఆయన. అన్ని WHOకి నిధులు ఇయ్య అంటున్నాడు, భద్రతా మండలిలో మాదే పై చేయ అంటున్నాడు. అట్లానే మనకు మిగతా మన ఐక్యరాజ్య సమితి మీద నిధులు ఆపేసిండు. ఎక్కువ నిధులు మనకు ఐక్యరాజ్య సమితికి మిగతా వీక్స్ కానీ కూడా మన అమెరికాను సాయం చేస్తుంది. మాకెందుకు సాయం చేయాలి, మేమేం చేయాలి, మిగతా చూసుకోవాలి. ఇప్పుడు ఏమైంది? ఆ ప్లేస్ చైనా ఆక్రమించుకుంటుంది. మనం చూడండి, కరోనా వస్తే కొంచెం విస్తృతంగా తీసుకోవాలి. కరోనా వస్తే చైనా బాధ్యులను బదనాం చేసింది. WHO ఏమన్నది? ఇంకా నిర్ధారించలేదు అన్నారు కదా, సమస్య లేదు, మీకు నిధులు ఆపేస్తాను. WHO చేయాల్సిన పని ఏంటి, చైనాను ఎందుకు కట్టడి చేస్తలేదు వీళ్ళు అంటున్నారు. అందుకని ఇక్కడ ఏమైందంటే ఇరాన్ మనకు ఈ ఇజ్రాయెల్ యుద్ధం అనేది ఇజ్రాయెల్ భుజాల మీద తుపాకి పెట్టి ఇజ్రాయెల్ తో యుద్ధం చేయించి ఇజ్రాయెల్ వెనుక ఖచ్చితంగా అమెరికా ఉన్నది. అమెరికా కూడా తన అణ్వాయుధాలను కంట్రోల్ చేసుకుంటామని ఒప్పందం నుంచి ఎందుకు వైదొలిగింది? ఈ మధ్యన చాలా ఒప్పందాల నుంచి అమెరికా వైదొలుగుతుంది. మరి దాన్ని ప్రశ్నించాలి కదా మనం. మామూలుగా మనకి ఏమనిపిస్తుంది అంటే ముస్లిం దేశాల మీద ఒక రకంగా ఉంటది. ముస్లిం దేశాలన్నీ నిజంగానే ఉగ్రవాదులకు ఆయుధాలు అందితే ఎట్లా అనే భయం మాత్రం నిజం. నేను కూడా పడుతున్నా, సమస్య లేదు. అమెరికా పడడం తప్పులేదు, భారతదేశం పడడం తప్పులేదు. కానీ మీ భయం కూడా ఎక్కువే ఉంది కదా. మీ దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయి కదా, పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి కదా. మరి వీళ్ళని కంట్రోల్ చేయకుండా ఇరాన్ మీద ఎందుకు పడుతున్నారు అంటే ఇజ్రాయెల్ ఎట్లా చెరిపేస్తుందంటే ఒక దిశలో ఇజ్రాయెల్ పక్క దేశాలన్నిటిని చెరిపేస్తూ ఈ మన మిగతా యూరోపియన్ యూనియన్ దేశాల మద్దతుతో పోతుంది అంటున్నారు. దీన్ని వీళ్ళు ఆపితే వాళ్ళిద్దరు చూసుకుంటారు. అణు ఒప్పందం నిజంగా ఎవరి మధ్య జరగాలి? ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరగాలి కదా. కానీ ఇరాన్ ఎవరు రమ్మంటున్నారు? అమెరికా రమ్మంటున్నారు కదా. అంటే ఒప్పందానికి అమెరికా రాలేదు. అమెరికా ఏం చేయాలి? డైరెక్ట్ యుద్ధం చేసుకోరు. అతను చేయరు. ఎందుకు చేయరు? నష్టపోతారు కనుక. ఎవరితో యుద్ధం చేస్తున్నారు? ఇజ్రాయెల్ తో యుద్ధం చేస్తున్నారు. చూడండి, అంటే గతంలో వాలి సుగ్రు యుద్ధం అంటే పోలిక కరెక్ట్ కాకపోవచ్చు. వాలి సుగ్రీవుడు యుద్ధంలో రాముడు ఎవరేమైపోతున్నాడు? సుగ్రీవుడు వైపు. సుగ్రీవుడు ఎవరి మద్దతు తీసుకొని పోయిండు? వాలిని చంపడానికి
రాముడు మద్దతు చూసుకొని పోయాడు. ఇప్పుడు కూడా ఏమైంది, తమ్ముడు ధర్మం కోసం సార్ అంటే ఇప్పుడు 2 రోజుల దాడి సార్, 2 రోజుల దాడి జరగడం మొదలెట్టి 2-3 రోజులు అవుతోంది, కానీ 80 మంది పైగా పౌరుల మృతి ఇరాన్లో, ముఖ్యంగా చాలా మంది శాస్త్రవేత్తలు కానీ చాలా కీలకమైన వ్యక్తులే చనిపోయినట్టుగా మనకు తెలుస్తోంది. అంటే ఇజ్రాయెల్ ఆశించేది ఏమిటి, ఏం ఆలోచిస్తోంది, ఎందుకని ఇంతలా, అంటే కేవలం యుఎస్ ఏం చెప్తే అది కీలు బొమ్మలా కదులుతూ ఉంటుందా? అందుకని విధ్వంసమే ఇవాళ కాదు కదా. పాలస్తీనా పోరాటాన్ని 50 ఏళ్ళు చూస్తుంటే ఇజ్రాయెల్ ఎప్పుడు దుందురుకు దేశమే అంటున్నాం, దుందురుకు దేశం. ఓ మాట చెప్తాను, ఇప్పుడు వాళ్ళు దాడి చేశారు, 9 మంది సైంటిస్టులను, పెద్ద ఎత్తున అణ్వాయుధ ఉన్న ప్రాంతాలను నాశనం చేసింది, ఒప్పుకుంటాను, కాదంటలేదు. ఇప్పుడు దాని నుంచి ఇటుపక్క కూడా విధ్వంసం జరుగుతుంది కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా పౌరులు చచ్చిపోయారు. నాకు బాధ అనిపిస్తుంది ఏంటంటే చిన్న చిన్న పిల్లలు శిథిరాల్లో పడిపోతే అసలు ఈ మానవ హననానికి ఈ 2 దేశాల బాధ్యత వహించాయా? ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంది, సభ్య ప్రపంచం ఏం చేస్తుంది? ఇన్ని యుద్ధాలు జరుగుతుంటే అంతగా చూడండి మీరు, ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో అది జరుగుతుంది, హమాస్ మన ఇజ్రాయెల్ యుద్ధం అదే జరుగుతుంది, పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు ఇది జరుగుతుంది. ఇప్పుడు కూడా దానిలో ఇరాన్ కూడా దాడి చేసింది, మీరు గమనించాలి. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ ప్రాంతాలను కొన్ని ధ్వంసం చేసింది, చూసింది కదండి. ఇరాన్ కొన్ని ప్రాంతాలను ఇజ్రాయెల్ కూడా ధ్వంసం చేసింది. అంటే పరస్పరం దాడులు చేసుకుంటే 2 వర్గాలు నష్టపోతే ప్రజలు మధ్య మలయేది ప్రజలే కదా, ఇక్కడ ప్రజలైనా అక్కడ ప్రజలైనా కూడా. కాకపోతే మతం వేరు కావచ్చు, వీళ్ళు క్రిస్టియన్లు కావచ్చు, వాళ్ళు ముస్లింలు కావచ్చు, ఈ 2 తప్పే కదా అంటున్నాను. అదే మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను, పాకిస్తాన్ మీద మనం ధర్మయుద్ధం చేస్తే అమెరికా ఎందుకు సమర్థించలేదు, పాకిస్తాన్ ఎందుకు పక్కన పెట్టలేదు అంటే వాళ్ళకి ఇష్టమైతే పక్కన పెడతారు, వాళ్ళకి ఇష్టం లేకపోతే పక్కన పెట్టారు, అంతేగా. ఇది కూడా అంతే, ఇరాన్ కోరింది, ఇరాన్ అమెరికా చూసుకోవాలి, అంతేకాదు. అది విడిచిపెట్టి ఇజ్రాయెల్ ద్వారా యుద్ధం ఎందుకు చేయిస్తుంది అంటున్నాను. ఇజ్రాయెల్ పౌరులు నష్టపోతున్నారు కదా. ఇంకో మాట, ఇప్పుడు ఇరాన్ ఏమంటుందంటే ఒక 3 మాటలు పడుతుంది ఎప్పటికి కూడా. ప్రపంచంలో 3 సైతాలు ఉన్నాయి, మొదటి సైతాను ఇజ్రాయెల్, ఇరాన్ వాడకం చెప్తున్నారు. సైతాన్ అంటే మనకు దయ్యం అన్నట్టు వాళ్ళు తీసుకుంటారు. ఆ సైతాను మొదటిదేమో ఇజ్రాయెల్, రెండో సైతాన్ ఏమో అమెరికా, అది పెద్ద సైతాను, ఇదేమో చిన్న సైతాన్, పెద్ద సైతాన్, ఎందుకంటే ప్రోత్సహిస్తుంది అమెరికాని కదా. మూడో సైతాన్ రష్యా ఉంటుంది, రష్యాను కూడా తక్కువ ఒప్పుకుంటలేదు ఇప్పుడు ఇరాన్. రష్యా 3వ సైతాను, కానీ అది చిన్న సైతాని, అంటే ఇజ్రాయెల్ కంటే చిన్న సైతాని అంటుంది. అంటే ఏమన్నట్టు 3 దయ్యాలు అంటే అమెరికా రష్యా ప్రచ్ఛన్న యుద్ధంలో వీళ్ళు మన బలిపశువులుగా మారుస్తున్నారని చెప్పింది ఇరాన్ కదా. అయాతుల్లా ఖొమైనీ మంచోడు అంటే నేను, ఆయన ఖచ్చితంగా వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు తయారు చేసుకుంటే ఖచ్చితంగా సంఘ విద్రోహ శక్తులకు, ముఖ్యంగా ముస్లిం తీవ్రవాదులకు అంతే ఆ భయం ఉండాల్సింది, కాదంటే. ఆ భయం ఏం చేయాలి మరి, అన్ని దేశాలను కలుపుకొని ఐక్యరాజ్య సమితిలో దాన్ని నిరసించాలి కదా. ఒప్పందానికి వస్తలేరు, చైనాను కూడా ఎందుకు కలుపుకుంటలేరు, సమస్య అదే కదా. అంటే సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్రెడీ గతంలో హమాస్ దాడిలో ఇజ్రాయెల్ చాలా చాలా నష్టపోయింది. ఎంత గొప్ప ఐడిఎఫ్ ఉన్నా కూడా వాళ్ళ దగ్గర, ఎంత గొప్ప బలగాలు ఉన్నా, ఎంత గొప్ప టెక్నాలజీ ఉన్నా కూడా హమాస్ దాడిలోనే చాలా వరకు నష్టపోయింది. ఇప్పుడు కూడా ఇరాన్పై దాడి చేయడం వల్ల ఇరాన్లో చాలామంది, అంటే ఇరాన్లో 10 మంది చనిపోతే ఇజ్రాయెల్, అంటే ఇరాన్ చేసే దాడుల వల్ల ఇజ్రాయెల్లో కూడా కనీసం ఒక 5గురైనా చనిపోతూ వస్తున్నారు. అంటే నష్టం అయితే ఖచ్చితంగా జరుగుతోంది ఇజ్రాయెల్ కూడా. అయినప్పటికీ కూడా ఎందుకు ఈ పట్టు, ఎందుకని ఈ అమెరికా తన భుజం మీద గన్న పెడితే అది చూస్తూ ఇరాన్పై దాడి చేయడం అనేది? అదే వస్తుంది కదా. అందుకని అమెరికా ప్రయోజనం చాలా విస్తృతమైనవి. అంటే యుద్ధాల మధ్య కొట్టుక చావాలి, తమ ఆయుధాలను సప్లై చేయాలి. ఇప్పుడు 3 దేశాలకు పెద్ద ఎత్తున అమ్ముకుంటుంది. ఒకటి ఉక్రెయిన్ అమ్ముకుంటుంది మనకు ఆయుధాలను, లేకుంటే ఉక్రెయిన్ రష్యాతోని 3 రోజులు ఓడిపోతాను నేను, 3 కాకపోతే వారం రోజులు అయిపోతాను. కానీ వాళ్ళ 4 ఏళ్ళు అవుతుంది యుద్ధం కాబట్టి. ఎందుకు ఎవరి మద్దతు తీసుకొని ఉక్రెయిన్ పోరాడుతుంది కదా రష్యాతోని, ఇక్కడ అమెరికా నుంచి ఆయుధాలు కదా, ఆయుధ పాఠ పరీక్షలను వాళ్ళు చేసుకుంటారు. అట్లా ఇజ్రాయెల్ కూడా ఆయుధాలు ఇస్తుంటే ఆయుధాలు అమ్ముకోవడానికి కాదు ప్రపంచం ఉన్నది కదా. వీళ్ళు శాంతి సామరస్యాలు నమ్ముకోవాలి అది అమ్ముతలేదు. వీళ్ళు అమెరికా చేసే పని ఏంటంటే వాళ్ళ ఉత్పత్తి చేసిన ఆయుధాలు అమ్ముడు పోవాలంటే యుద్ధాలు ఉండాలి, అంతే కదా. ప్రపంచవ్యాప్తంగా ఇట్లా 3-4 యుద్ధాలు, భౌతిక యుద్ధాలు నడుస్తుంటే ప్రపంచంలో తాము చేసే ఆయుధాలు కొనే వాళ్ళు ఉంటారు కదా. సమస్య అది. అంటే అభద్రత ఉండాలి దేశాల మధ్యన. పాకిస్తాన్ ఇండియా మధ్య కూడా అభద్రత ఉన్నప్పుడే మనం కొనుక్కుంటామని. రష్యా మనకు అమ్ముతుంది ఆయుధాలు, మన అమెరికాను పాకిస్తాన్ అమ్ముకుంటుంది ఆయుధాలు, చైనా రహస్యంగా వెనకని సప్లై చేస్తుంది, చైనా ఆయుధాలు చూస్తుందని మన అర్థమైంది. కానీ ఇది చాలా పెద్ద సమస్య రమణ బాబు, మీకు తెలుసు. నేనేమంటున్నానంటే ఈ యుద్ధం ఆపాలంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో చర్చ జరగాలన్నా, పరస్పర చర్చల ద్వారానే జరుగుతుంది. చర్చలకు వాడు వస్తలేడు,
రాకపోతే భౌతిక దాడి చేస్తేనే ఇంకా పెరుగుతుంది కదా. అందుకని ఇరాన్ ఏమంటుందంటే ఇక్కడతో నాగదు, ఇజ్రాయెల్ మీద దాడులు చేసినాం, వాళ్ళకు ఐరన్ కర్టెన్ అంటాం, ఐరన్ కర్టెన్, ఐరన్ డోమ్ సార్ వాళ్ళది ఐరన్ డోమ్ చాలా శక్తివంతమైంది, అది ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా గమనించింది అది. అవును, ఐరన్ డోమ్ కరెక్ట్. ఐరన్ డోమ్ దాటి మేము విధ్వంసం చేసినాం కదా, ఈ మీ లెక్కేత మీ కథ ఎంత, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, ఈ బ్రిటన్ నుంచి మొదలుకొని అమెరికా దాకా దాడులు చేస్తామంటుంది కదా అమెరికా అనే ఇరాన్ అంటుంది. కనుక రేపు పొద్దున నష్టపోతే ఎవరు అంటున్నాను. యుద్ధము ఖచ్చితంగా శాంతి భంగం కలుగుతుంది, ప్రజల ప్రాణాలు పోతాయి కదా. మనం అందుకనే మొన్న సింధూరు ఆపరేషన్ సింధూర్ ఆపడానికి కారణం ఏంది, ఉగ్రవాదుల చర్యలో 26 మంది చనిపోతే కేవలం వాళ్ళ పాకిస్తాన్ దాడుల్లో 16 మంది భారత పౌరులు, ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, మన బాటలు చనిపోయింది కదా, అమాయకులే కదా. వాళ్ళకి ఏమో తెలుసు, యుద్ధం వల్ల 16 మంది చనిపోయారు. అట్లా రేపు పొద్దున వాళ్ళేమో పాకిస్తాన్ ఏమో మన మీద పౌర ఆవాసాల మీద దాడి చేస్తుంటే మనమేమో పౌర విమానాలు ముట్టుకోలే కదా. ఈ ధర్మము ఇద్దరి మధ్య లేదంటున్నాడు. అమెరికాకి ధర్మం లేదు, ఇటు ఇజ్రాయెల్కి ధర్మం లేదు, ఇరాన్కి అంతకంటే లేదు, ఇరాన్కి మానవీయత లేదు, మానవ కోణమే లేదు. ఎందుకంటే ఇరాన్ ఏం చేస్తుంది అంటే సార్ అంటే ఇరాన్ యొక్క అణు స్థావరాలే లక్ష్యాలా ఇజ్రాయెల్ కి, వాటిని మటాష్ చేస్తే చాలా కరెక్ట్, అంతవరకే కరెక్ట్. నా ఉద్దేశం కరెక్ట్, అంతవరకే పర్వాలేదు. కానీ దాని వల్ల మళ్ళీ అక్కడి నుంచి దాడులు అయితే కదా, వాళ్ళ దగ్గర ఉన్న అణువాయుధాలు వాడిన అనుకోండి. ఇప్పుడు గతంలో నాగసాకి, హిరోషిమా, నాగసాకి మంచి ఉదాహరణ. మనకి ఇవాడికి 3 తరాలు గడిచినా కూడా కోలుకోలేకపోతున్నాం కదా కదా. 1945 లో ఆగస్టు 6, ఆగస్టు 9 ఆ దుస్సంఘటన ఇవాటికి జపాన్ లోని ఆ 2 నగరాల్లో ప్రజలు అంతెందుకు, అది పెద్దది అణువాయుధాలు. అంతేందుకు మొన్నటి మనం భోపాల్ దుర్ఘటన చూసాం 84 భోపాల్ దుర్ఘటనలో. భోపాల్లో నేను చాలా సార్లు ఉన్నామండి. ఇప్పటికీ ఆ అవశేషాలు కనపడతాయి మనకు. అంటే శ్వాసకోశపులు లేకపోతే రకరకాల వ్యాధులతో వికలాంగులైన వాళ్ళు ఉన్నారు. 3 తరాలు కూడా అక్కడ నష్టపోతున్నారు కదా. సేమ్ ఇదే అట్లనే. అందుకని యుద్ధం ఎప్పుడు యుద్ధాన్ని ఆపాల్సిందే. కానీ పెద్దన్న పాత్ర వహించి ఆపుదామా, లేకుంటే సంఘంలో ఉన్న, ప్రపంచంలో ఉన్న మిగతా దేశాలను కలుపుకొని పోదామా అనేది ఉన్నది. అంటే ఎప్పుడు కూడా దుందుడుకు చర్యలు ఎప్పుడు ఇద్దరికి నష్టం చేస్తాయి అంటున్నాడు. ఇజ్రాయెల్ దాడికి ప్రోత్సహించి ఇజ్రాయెల్ ప్రజలు చచ్చిపోతున్నారు, ఇరాన్ ప్రజలు చచ్చిపోతున్నారు. వాళ్ళిద్దరి మధ్య మధ్యవర్తిత్వం చేయాల్సింది ఎవరు, అమెరికా కదా. ఇప్పుడు ఇటు రెచ్చగొట్టి ఖచ్చితంగా ఇజ్రాయెల్ వెనక ఎవరున్నారంటే అమెరికాకి సమస్య లేదు. వాళ్ళు చెప్తున్నారు 60 రోజులు ఆగుమన్నాం, 60 రోజుల తర్వాత వాళ్ళు రాలేదు కనుక మేము ప్రోత్సహించామని చెప్తున్నారు అమెరికా అధ్యక్షుడు. ఇప్పుడు ట్రంప్ మాట్లాడుతూనే ఉన్నాడు. అదే ఇది ప్రపంచ యుద్ధాన్ని దారి తీస్తుందా అంటే దారి తీయవచ్చు, చెప్పలేము. ఇట్లా చేస్తే ప్రపంచ యుద్ధం వస్తుంది కదా. అశాంతి ఉంటే ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం అయితే ఉంటది కదా. వాళ్ళు టుప్పు అని కొట్టుకోరు కదా. ఇది ఎక్కడో ఒక దగ్గర కోపానికి వచ్చి ఆవేశంగానో అణు విస్ఫోటనం జరిగింది అనుకో, అణుబాంబు వేసింది అనుకోండి, అది అక్కడితో ఆగదు కదా. దుష్పరిణామాలు వ్యాప్తంగా మనం అనుభవించాల్సి వస్తుంది కదా సమస్య. ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర అందుకని మోడీ గారు అన్నారు, మేము ఈ న్యూక్లియర్ దాంతో దాడి మన బెదరం అన్నాడు కదా. కానీ బెదరాల్సి వస్తుంది కదా. ఇప్పుడు వాడి మూర్ఖుడి చేతిలో, పిచ్చివాడి చేతిలో రాయి కదా. ఇరాన్ చేతిలో కూడా పిచ్చివాడి చేతిలో రాయని అమెరికా అంటుంది. మరి పిచ్చివాడి చేతిలో రాయినప్పుడు రాయి మనం విసురుతే మళ్ళీ వాడు కూడా విసురుతారు కదా. ఎందుకు ఈ కామన్ సెన్స్ ఎందుకు కొట్టలేదు? ఇప్పుడు ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతుంది అమెరికా అని నేను సార్. అండ్ 46 ఏళ్లుగా, ఇంతకు ముందు కూడా అడిగాను మిమ్మల్ని, 46 ఏళ్లుగా సాగుతోన్న నియంతృత్వంపై జరుగుతున్న దాడి అంటున్నాడు నెతన్యాహు. అంటే ఏమిటి వీళ్ళు, అంటే ఇజ్రాయెల్ అంత బాధపడుతోందా ఇరాన్ తోటి, అంటే ఇరాన్ అంత బాధ పెడుతోందా ఇజ్రాయెల్ ని? ఎట్లా ఈ కోణం నుంచి ఎట్లా చూడాలి, ఏంటి ఈయన వ్యాఖ్యలు వెనక? అమెరికా ఇరాన్ యుద్ధం జరిగినప్పుడు కూడా సద్దాం హుసేన్ తో, ఇరాక్ తో కూడా యుద్ధం చేసినప్పుడు చూసుకుంటే మనకు ఈ 2 సార్లు మనకు ఆయుధలోకమైన ఇటు ఇరాన్, అటువైపు సద్దాం హుసేన్ ఇరాక్ ఇద్దరితో యుద్ధం చేసినప్పుడు కూడా అదే చేసింది కదా అమెరికా అంటున్నాను. అంటే అప్పుడేమో సరిపోలేదు, చేతగాలేదు. అంతేందుకు ఈ పెద్దన్న పాత్ర వహించే అమెరికా ఆఫ్ఘనిస్తాన్ లో చేతులు కాల్చుకుంది కదా. మీకు ఇప్పుడు గతంలో మొదలు రష్యా 30 నష్టపోయింది ఆఫ్ఘనిస్తాన్ తోని, మరో 22 దశాబ్దాల పైన అమెరికా పోయి ఆఖరికి వాళ్ళ ఆయుధాలు, విమానాలను, పెద్ద సాంకేతికంగా ఉన్న ఆయుధ సామాగ్రిని విడిచిపెట్టి రావాల్సి వచ్చింది కదా. ట్రక్కులు, మోటార్లు అన్ని విడిచిపెట్టి వచ్చేసింది, పారిపోయి వచ్చింది మీరు ఒక చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి కదా అమెరికా. అంటే అనుభవానికి వచ్చినా ఇంకెందుకు తత్వ బోధపడతలేదు? ఆఫ్ఘనిస్తాన్ లో తీవ్రవాదం ఉంది, దాన్ని కంట్రోల్ చేద్దాం అనిపోయింది. ఇప్పుడు వాళ్ళు పాలించుకుంటారు, ఎవరైనా సరే వాళ్ళు పాలించుకుంటారు కదా కదా. తాలిబాన్లు వాళ్ళు పాలించుకుంటారు కదా. ఇప్పుడు తాలిబాన్ ఏమైందంటే వాళ్ళ ఉగ్రవాదం వాళ్ళకి ఎంత నష్టం చేసింది తెలిసింది వాళ్ళకు. నేనేమంటున్నా, ఒక దేశంలో జోక్యం చేసుకునే ముందు మన బెస్ట్ ప్రిన్సిపల్ మనది ఏంటి,
భారతదేశం మొదటి నుంచి కూడా ప్రిన్సిపల్ ఏంటంటే అలీన విదేశాంగ విధానం అవలంబిస్తుంది. ఆనాటి నుంచి వేరే వాళ్ళ సార్వభౌమాధికారంలో మనం జోక్యం చేసుకోము. అంతరంగ విషయాలు మనం ఆంతరంగ విషయాలు జోక్యం చేసుకోము. ఈ రెండు పాటిస్తే ఏ దేశమైనా వాళ్ళకు ముప్పు రాదంటున్నారు. అమెరికానే పెద్దన్న పాత్ర వహిస్తే ప్రపంచ పోలీస్ వ్యవహరిస్తే ఎవరిని పడితే వాళ్ళ మీద దాడి చేస్తుంది. కానీ నీ దగ్గర ఆయుధం మంది కనుక దాడి చేస్తున్నా నీకు హక్కు ఎవరు ఇచ్చిండా నేను అంటున్నాను కదా. అవును, ఓకే సార్. అంటే ఓవరాల్ గా చూస్తే కనుక ఇరాన్ ఖచ్చితంగా అంటే ఇరాన్ కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకని ఉగ్రవాదులకి సపోర్ట్ చేస్తూ వస్తోంది డే 1 నుంచి కూడా? మీరంటే మొత్తం అంతర్జాతీయ వ్యవహారాలన్నీ బాగా స్టడీ చేస్తూ ఉంటారు కాబట్టి అసలు ఇరాన్ చేసేది కూడా ముమ్మాటికి తప్పే, అది ప్రపంచ దేశాలన్నింటికీ తెలుసు. మరి ఈ నేపథ్యంలో ఇలాంటి దాడులు జరుగుతున్నప్పుడు, తమ దేశంలో చాలా మందిని కోల్పోతున్నప్పుడు ఇరాన్ కూడా తలొగ్గాలి కదా. ఎందుకని ఇరాన్ ఆ దిశగా ఆలోచించట్లేదు? ఖచ్చితంగా ఏమంటారంటే గతంలో బిల్ క్లింటన్ ఒక వ్యాసం రాశారు సార్. ఆయన అమెరికా ఎక్కడ పేదరికం ఉందో, ఎక్కడ నిరక్షరాస్యత ఉందో, ఎక్కడైతే వెనుకబాటుతనం ఉందో అక్కడ తీవ్రవాదం ఉంటుంది. అది మహాపక్ష తీవ్రవాదం కావచ్చు, మత తీవ్రవాదం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎందుకు లేదు? తీవ్రవాదం లేదు కదా అక్కడ. దుబాయ్ ఎందుకు లేదు? అంటే వాళ్ళు డాలర్ల పంట పడుతుంది, వాళ్ళు బాగా సుఖంగా ఉన్నారు, వాళ్ళు లగ్జరీస్ అనుభవిస్తున్నారు, ఇంకో తెలుగు పోతున్నారు కదా. ఆర్థికంగా లేదు. ఆఫ్ఘనిస్తాన్ పేదరికంది, పాకిస్తాన్, మీకు బంగ్లాదేశ్ లో అంతర్యుద్ధం జరుగుతుంది చూస్తున్నాం. అంటే ఎక్కడ పేదరికం ఉందో ఇది మత తీవ్రవాదం కానీ లేకపోతే వామపక్ష తీవ్రవాదం కానీ ఇవి జరుగుతాయి. నెంబర్ అంటే అభివృద్ధి దానికి సోపానం కావాలి. అంటే ప్రపంచంతో పాటు వాటి ముందు తీసుకుపోవాలి. నెంబర్ 1. రెండోది ఏంటంటే ఇరాన్ దగ్గర ఆయుధాల వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ముస్లిం మన ఉగ్రవాదానికి ప్రోత్సాహం ఇస్తున్నారు, పెద్దగా వ్యవహరిస్తున్నారు సమస్య కదా. అందుకని ఎక్కడ ఫుల్ స్టాప్ పడాలి. ఫుల్ స్టాప్ పడాలంటే ఇప్పుడు మీరు చెప్తున్న యుద్ధాన్మాదం ఎదురులను కూడా ఉండొద్దు కదా. ఇప్పుడు వాడు యుద్ధాన్మాది తప్పే మంది, కానీ మీకు ఉండొద్దు కదా అని నేను అంటున్నాను. ఇక్కడ 2 జరుగుతున్నాయి. ఇప్పుడు ఇటు నుంచి కూడా తప్పు, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతున్నాయి కదా. 2 చేతులు కలుస్తున్నాయి. నేనేమంటున్నానంటే ఒక ఎక్కడో ఒకరి ఫుల్ స్టాప్ పడాలంటే భద్రతా మండలి దేశాలన్నీ కూర్చొని, చైనా ఇప్పుడు 5 దేశాలు శాశ్వత సభ్యత దేశాలు ఉన్నాయి. మీతో ఇంకో 12 దేశాలు, మనకు మొత్తం 17 దేశాలేమో మనలాంటి 2 సంవత్సరాలకు ఒకసారి మారేది ఉన్నది. ఇప్పటికి కూడా మన భారతదేశానికి భద్రతా మండలిలో చోటు ఇవ్వడానికి ఇదే 5 దేశాలు అంటే 5 దేశాలలో చైనా అడ్డుపడుతుంది కదా ప్రతిసారి కూడా మనకు. అందుకనే చైనా పాలసీ ఏమో తనను తాను రక్షించుకుంటూనే తనదైన రీతిలో ఇంకొక రకమైన సామ్రాజ్యవాదాన్ని ప్రోత్సహిస్తుంది. ఇదేమో అమెరికానేమో పట్టబయలు అంటే మాంసం తింటున్నాని బొంకలు మెల్ల వేసుకుంటుంది. చైనా ఇంకో రకంగా చూస్తుంది. చైనా ఏంటంటే అప్పులు ఇచ్చి, లేకుంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో చొరబాటై పోర్టులు అక్కడి రకరకాల పరిశ్రమలను స్వాధీనం చేసుకొని వాళ్ళు ఇంకో రకమైన పెట్టుబడి పెట్టి చేస్తున్నారు. అంతే కదా. ఇటేమో ఆయుధాలు ఇచ్చి అమెరికా, అప్పులు ఇచ్చేమో చైనా. ప్రపంచాన్ని ఓ రకంగా దాన్ని వెంట తిప్పుకుందాం. షూర్ సార్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నాకు ఒక్క విషయం చెప్పండి. పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో యుద్ధాన్ని మేమే ఆపాము అని చెప్పేసి జబ్బలు చరుచుకున్నటువంటి ట్రంప్, అమెరికా రాజ్యాధినేత, ఇప్పుడు ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్యలో కూడా ఖచ్చితంగా ఏమైనా ఆపు చేసేటువంటి సమస్య కనిపిస్తోందా? ఆఫ్ చేయగలడా? ఒకవేళ ఆ దిశగా ఆలోచిస్తాడా? ఆలోచిస్తే ఏం జరుగుతుంది? ఫైనల్ గా చెప్పండి సార్. ప్రోత్సహించేది ఆయన కనుక ఆపడు. కేఏ పాల్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం తెరలేదు. చాలాసార్లు నవ్వుని అంటే కేఏ పాలు ఏ మాట మాట్లాడినా నష్టమేం లేదు మనకి. ఎందుకంటే ఓ జోకర్ గా పరిగణిస్తున్న పెద్ద సమస్య. కానీ కేఏ పాల్ లాగానే నేను యుద్ధం ఆపిన కేఏ పాల్ అంటాడు, అందరి దేశాలతో దేశాలతో కలిసిన ఆయన అంటాడు. ఈయన కూడా అంతే మాట్లాడినా, ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడినా, ఫోన్ చేస్తే వస్తలేడు అంటే ఏమన్నట్టు? కేఏ పాల్కి ఆయన తేడా ఏముంది? ఎందుకు ఆగదంటే అంటున్నాను నేనంటే యుద్ధాన్ని ప్రోత్సహిస్తుంది అమెరికా కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేగలను నేను ఆపినా అంటున్నాను. ఎందుకంటే ప్రోత్సహించినా మనం ప్రోత్సాహపడం, ఆయన వ్యతిరేకం ఉన్నా మనం ఆపం కదా. కానీ ఇక్కడ వస్తా అన్నాడు, ఎందుకు ఆపుతలేడు? నేను రాగానే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది ఏంటంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపుతానంట, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఆపుతానండు. ఉక్రెయిన్ లో వీళ్ళ సామ్రాజ్యవాదం ఒక మాట చెప్పి ముగిస్తాను. ఉక్రెయిన్ లో ఇవాళ భూభాగాన్ని క్లైమ్ చేస్తుంది అమెరికా. ఈ ఖనిజాలు మాకు ఇస్తారా లేదా అంటుంది. అందుకని ఉక్రెయిన్ అధ్యక్షుడు పోయి ఏం చేసిండు, వైట్ హౌస్ సాక్షిగా ఈ మాట వినాలని ప్రెస్ మీట్ల మధ్యలో లేచి వచ్చిండు కదా. ఉక్రెయిన్ అధ్యక్షుడిని నువ్వు సప్లై చేసిన ఆయుధాలే కదా, నువ్వు సప్లై చేసిన ఆయుధాలు వాళ్ళు నష్టపోయిండ్రు, వాళ్ళు నష్టపరిచారు, ప్రైవేట్ అసలు నష్టపరిచారు. ఏదైనా కూడా పెద్దన్న ఖచ్చితంగా ఓ 2 దేశాల మధ్యలో అగ్గిపుల్ల వేయడానికి చూస్తున్నాడు తప్ప ఎట్టి పరిస్థితిలో వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళిద్దరి మధ్యలో
అయోధ్య కుదిర్చే పరిస్థితి అయితే లేదని చెప్తున్నారు. అంతిమంగా యుద్ధం ఆగాలి సార్. మనందరూ కోరుకునేది Yes, sir. Sure, sir. Sure. భౌతిక యుద్ధాలు ఉండదు. ఆర్థిక Definitely, యుద్ధాల sir. కాలం ఇంకా మరోసారి వాణిజ్య చర్చిద్దాం. యుద్ధాల కాలం. షూర్ సార్. అందుకని ఒక పాటికే ముగిస్తాను. Thank you, గురజాడ sir. పర్వ గారు అనేది Sure, sir. గురజాడ పర్వ గారు అనేది Sure. పూను స్పర్ధలు విద్యలంటే వైరములు వాణిజ్యం అంది. అవును. వాణిజ్యాలు ఉంటుంది తప్ప యుద్ధాలు భౌతిక యుద్ధాలు అయితే కాదండి. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాల్టి బులెటిన్. మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.